అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ సందర్భంగా మేమైతే మార్నింగ్ 5కి అయితే లేచి ఇల్లంతా క్లీన్గా అయితే చేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చి సింపుల్గా రంగోలీ డిజైన్ అయితే వేసుకున్నాము. నాకు పెద్దగా ముగ్గులు అయితే రావండి, సో అందుకే సింపుల్గా రంగోలీ డిజైన్ అయితే వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి గడపకి ఇలా డిజైన్ అయితే వేసాము, చాలా బాగా వచ్చింది. తర్వాత బయట అయితే ఇలా డెకరేషన్ చేసామండి, ఏదో సింపుల్గా చేసాము. అండ్ అయితే బయటికి వెళ్ళి పూజకు కావాల్సినటువంటి కొబ్బరికాయ, పువ్వులు, మామిడాకులు అన్నీ అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా డెకరేషన్ చేసి పూజా మందిరాన్ని అయితే డెకరేషన్ చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాము. మా అత్తయ్య గారు అయితే స్వామివారికి 5 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశారండి. శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం అయితే మనకు ఫస్ట్ గుర్తొస్తుంది. సో వాటితో పాటు ఇంకొక 3 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ప్రిపేర్ చేశారండి. ఈ 5 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఇవన్నీ స్వామివారికి ప్రసాదంగా అయితే మేము ప్రిపేర్ చేసామండి. వడపప్పు పానకం మెయిన్ కదండి శ్రీరామనవమి అనగానే. 5 రకాల ప్రసాదాలు వచ్చేసి ఒకటి పానకం అండి, నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేశారు, ఇంకొకటి వచ్చేసి వడపప్పు అండి, ఇంకొక ఐటెం వచ్చేసి మనకు గుగ్గుళ్ళు, ఇంకొక ఐటెం వచ్చేసి పాయసం. మేమైతే రాళ్ళవారికి విధంగా అయితే డెకరేషన్ చేసామండి. స్వామివారికి చేసిన ప్రసాదాలు వచ్చేసి ఈ స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టేసామండి. ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే, చాలా బాగా చేశారు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం అంతా కూడా దేవుడికి పెట్టేసాం, టెంకాయ కొట్టేసి హారతి కూడా అయిపోయిందండి. ఇది మా పూజా మందిరం అండి. డైలీ పూజ మేము పూజా మందిరంలో అయితే చేసుకుంటాము. సో ఈరోజు ఆ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఫోటోని కింద పెట్టి సపరేట్గా డెకరేషన్ చేసి అయితే పూజ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్ మరి.